ఏరు దాటే వరకు ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అన్న ఫిలాసఫీపై పేటెంట్ హక్కు టీడీపీదేనని ఆ పార్టీ నేతలు భావిస్తారు. అవసరానికి వాడుకొని ఆ తర్వాత వదిలేయటం అనేది తమ జన్మ హక్కని కూడా వారు అనుకుంటూ ఉంటారు. అవసరం తీరాక బోడి మల్లయ్యలా వ్యవహరించాల్సింది తామైతే ఆ రోల్ని మరో పార్టీ నేత అందిపుచ్చుకోవటం ఏంటని పచ్చ పార్టీ నేతలు రగిలిపోతున్నారు. ఇంతవరకు తాము ఇతరులను అవసరానికి వాడుకొని ఆ తర్వాత వదిలేస్తే అవతలి వారు ఎలా క్షోభపడేవారో ఇప్పుడు టీడీపీ నేతలకు అనుభవపూర్వకంగా తెలిసొచ్చినట్లుందని రాజకీయ పండితులు సెటైర్లు వేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూటమిలో కుమ్ములాటలకు కారణమైన ఎపిసోడ్పై ఫోకస్. ఏపీలో గత ఎన్నికల్లో తమ రాజకీయ అవసరాల కోసం టీడీపీ, జనసేన, బీజేపీలు జట్టు కట్టాయి. నోటికొచ్చిన హామీలిచ్చి 1,00,000 అక్రమాలకు తెగబడి ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చింది కూటమి. ఎన్నికల అవసరం తీరిపోవడంతో పొత్తు పెట్టుకున్న కూటమి పక్షాలు ఇప్పుడు తీరుబడిగా కొట్టుకుంటున్నాయి. ప్రజా సమస్యలు గాలికి వదిలేసి తమ ప్రయోజనాల కోసం ఆధిపత్య పోరాటాలతో కుమ్ముకుంటున్నాయి. అక్రమ దందాలు, పదవుల్లో తమ వాటాల కోసం అవసరమైతే యుద్ధాలు చేస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏ నియోజకవర్గానికి వెళ్లినా కూటమి పక్షాల మధ్య ఆధిపత్య పోరు కూటమి భాగస్వామ్య పక్షాల శ్రేణులను గందరగోళానికి గురిచేస్తోంది. ప్రజలైతే తమ సమస్యలను పట్టించుకునేవారే లేక తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. గత ఎన్నికల్లో జిల్లాలోని ఆదోని నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించారు చంద్రబాబు. బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ పార్థసారథి పోటీ చేశారు. నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడం పట్ల టీడీపీ నేతలు వ్యతిరేకత వ్యక్తం చేశారు. అయినా బీజేపీకే కట్టబెట్టడంతో అయిష్టంగానే పచ్చ క్యాడర్ పనిచేసింది. విపరీతంగా డబ్బులు వెదజల్లి అవి చాలక పరకాల ప్రభాకర్ చెప్పిన అక్రమాలకు పాల్పడి కూటమి అభ్యర్థులు అమాంతం గెలిచిపోయారు. అలానే పార్థసారథి ఎమ్మెల్యే అయ్యారు. ఎన్నికలకు ముందు పార్థసారథికి టీడీపీ క్యాడర్తో అవసరం ఉంది కాబట్టి రేపు నేను గెలిచి ఎమ్మెల్యే అయినా 10% అధికారం మాత్రమే నాది, మిగతా 90% అధికారం టీడీపీదేనని భరోసా ఇచ్చారట. తీరా ఎమ్మెల్యే అయ్యాక ఆ భరోసాను గాల్లో కలిపేశారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. నియోజకవర్గంలో ఏ కాంట్రాక్ట్ అయినా, నామినేటెడ్ పదవులు అయినా పార్థసారథి తనకు కావలసిన వారికే ఇచ్చుకుంటున్నారు తప్ప ఎన్నికల్లో ఆయన కోసం పనిచేసిన టీడీపీ నేతలకు ఇవ్వడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్థసారథి తీరుపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. కూటమి అధికారంలోకి వచ్చి 21 నెలలు గడిచినా ఇంతవరకు ఎమ్మెల్యే తమని పట్టించుకోవడం లేదని టీడీపీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. ఎమ్మెల్యే అయిన కొత్తలోనే టీడీపీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు పార్థసారథికి వ్యతిరేకంగా మీడియా సమావేశం పెట్టి ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు చేశారు. ఎమ్మెల్యే పద్ధతి మార్చుకోవాలని మీనాక్షి నాయుడు సూచించారు. దానికి ఎమ్మెల్యే సరే అనడంతో అక్కడితో అది సమసిపోయింది. కాకపోతే ఎమ్మెల్యే తీరులోనే ఎలాంటి మార్పు రాలేదని టీడీపీ నేతలు కుతకుతలాడుతున్నారు. పదవులన్నీ తనకు నచ్చిన వారికే ఇచ్చుకోవడంపై ఎమ్మెల్యేతో వాగ్వాదాలకు దిగారు టీడీపీ నేతలు. ఎంత పెద్ద సమస్య వచ్చినా కూల్గా నవ్వెయ్యగల పార్థసారథి టీడీపీ వాళ్ల ఆక్రోశాన్ని చూసి కూడా అదే స్టైల్లో నవ్వుతున్నారట. ఈ నవ్వు టీడీపీ నేతల గుండెల్లో మరింత మంట రాజేస్తోందట. ఇప్పటికైనా పార్థసారథి తన తీరు మార్చుకోకపోతే ఆయన వ్యవహార శైలిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లాలని టీడీపీ నేతలు డిసైడ్ అయ్యారట. త్వరలోనే అమరావతి వెళ్లి ఆదోని నియోజకవర్గంలో పార్థసారథిని కట్టడి చేయకపోతే నియోజకవర్గంలో అసలే అంతంత మాత్రంగా ఉన్న టీడీపీ పూర్తిగా కనుమరుగు కావడం ఖాయమని వారు బాబుకు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారట. మరి దీన్ని పార్థసారథి ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.